Kids World. Like, share and subscribe. హాయ్ పిల్లలు, ఈ రోజు మన నీతి కథ తెలివైన కుందేలు. అనగనగా ఒక్క దట్టమైన అడవిలో చాలా రకాల జీవులు జంతువులు నివసిస్తూ ఉండేవి. వాటిలో ఒక్క కుందేలు చాలా తెలివైనది. అనుకోకుండా ఒకరోజు ఆ అడవిలోకి ఒక పులి వచ్చింది. ఆ పులి కనపడ జంతువులను అలా చంపి తినేస్తూ ఆకలి తీర్చుకుంటుంది. క్రమంగా అలా అడవిలో ఒక్కో జంతువు తగ్గిపోవటం ఆ తెలివైన కుందేలు గమనించింది. ఆ పులి సమస్య పరిష్కారం కోసం ఆ అడవిలోని జంతువులు అని ఒక చోట కలిసి సమస్య పరిష్కారం కోసం ఆలోచిస్తూ ఉండగా కుందేలు ఒక ఐడియా చెప్పింది అని జంతువులు ఆ ఐడియాకు అంగీకారం చెప్పాయి. పులి దగ్గరకు ఎవరు వేలి మాట్లాడతారు అనగా కుందేలు నేను వెళ్తా అని చెప్పింది. ఆ కుందేలు పులి గృహ దగ్గరకు వెళ్లి పులి పిలిచి, వాళ్ళు అందరూ అనుకున్న విధంగా నువ్వు ఇంకా వేటకు వచ్చి నీ బలం పోగొట్టుకోవద్దు పులి రాజా, మేమ ఒక్కో కాలం ఒక్కో రోజు ఆహారం కావటానికి నీ గృహకు వస్తాం అని అంటుంది. ఆ మాటలు విని కోపంతో ఆహారం లేటు అయితే నేను అందరినీ తినేస్తా అంటుంది. పులికి చెప్పినట్టుగా ఒక్కో జంతువు వంతులు వ్యాసుకుని ఆ పులి గృహకు వెళ్లి ఆహారం అవుతున్నారు. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. పులి బారి నుంచి అందరినీ కాపాడాలి అని ఆలోచించి ఒక ఐడియాతో పులి గృహకు లేటుగా వెళ్తుంది. లేటు అయినందుకు కోపంగా ఉన్న పులి కోపంగా గర్జిస్తూ ఎందుకు లేటు అయింది అని అడుగుతుంది. అప్పుడు ఆ కుందేలు నేను వస్తుంటే దారిలో ఒక పులి నన్ను చంపపోయింది, తప్పించుకువచ్చా అని చెప్పుది. ఆ పులి దగ్గరకు తనను తీర్చుకువెళ్లమంటాది. వాళ్ళు ఇద్దరూ ఆ పులి దగ్గరకు వెళ్తారు. కోపంగా ఉన్న పులి కుందేలు చెప్పినట్టు కొలను దగ్గరకు వెళ్లి నీటిలో తన ప్రతిరూపం చూసి నిజంగానే ఇంకో పులి వచ్చింది అని నీటిలోకి దుకింది. కొలను లోతుగా ఉండటంతో మూలిగి చనిపోయింది. నీతి: కండ బలం కన్నా గుండె బలం, బుద్ధి బలం మిన్న. హాయ్ పిల్లలు, కిడ్స్ వరల్డ్ కి స్వాగతం. ఈ రోజు మనం నేర్చుకోపోయాది నీతి: తెలివైన కాకి. అనగనగా ఒక్క అడవి. ఆ అడవిలో చాలా జీవులు నివసిస్తూ ఉండేవి. అందులో డ్రాకు అనే కాకి ఒక్కటి చాలా తెలివైనది. ఒక్క వేసవి కాలంలో ఆహారం కోసమే ఆ అడవి పక్కన ఉన్న ఊర్లోకి వెళ్ళింది. వాసవి కావటంతో సూర్యుని వేడికి తన శక్తి అంత ఆవిరయ్యి శక్తి కోల్పోయి దప్పిక వ్యాసి నీళ్ల కోసం వ్యాతుకుతుండగా ఒక్క ఇట్టి పక్కన మట్టి కుండ కనిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా నీళ్లు లోపల ఎక్కడో ఉన్నాయి, అందటం లేదు అని ఆలోచించగా ఒక్క ఐడియా వచ్చింది. వెంటనే తన వెనకాల ఉన్న రాళ్ళ గుట్ట దగ్గరకు వైరి ఒక్కో రాయి తెచ్చి కుండలో వీచింది. అలా కొని రాలు వ్యాయగా
కొండలోని నీళ్లు పైకి వచ్చాయి. దప్పిక తీరా వచ్చిన ఆయాసం తీర్చుకుంటూ తాగి తిరిగి తన ఇంటికి అందంతో ఎగిరి వెళ్ళిపోయింది. నీతి: సమయస్ఫూర్తి, బుద్ధిబలంతో ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.